వెల్కమ్ టు క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎస్హెచ్జి గ్రూప్ గురించి అనేక కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎస్హెచ్జి గ్రూప్ కొత్తగా ఏర్పాటు చేసుకోవాలంటే అనుకుంటున్నాము అని అడగడం జరుగుతుంది. దానికి ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎవరిని అడగాలి అని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికోసమై వీడియో చేయాలని, ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ కూడా కొత్త గ్రూప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికోసం ఏమి అవసరమై ఉంటాయని నేను వీడియోస్ అయితే చేశాను. అవి కూడా ఒకసారి చూడండి, నేను ప్లేలిస్ట్లో ఇస్తాను. తప్పనిసరిగా ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం గ్రూప్ని క్రియేట్ చేసుకోవడానికి మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది నేను ఇప్పుడు చెప్తాను. మీరు 10 మంది ఉన్న తర్వాత అందరూ కలిసి ఒక లెటర్ని అయితే రాయవలసి ఉంటుంది. అది ఎంఎస్ ఆఫీస్కి, అంటే మీరు డ్వాక్రా ఆఫీస్ అంటున్నాను చూడండి, అదే ఎంఎస్ ఆఫీస్. అంటే దీనినే గ్రామైక్య సంఘము అని అంటారు. ఆ ఎంఎస్ ఆఫీస్లో మీరు ఈ విధంగా లెటర్ రాసి అందరూ సైన్ చేసి తీసుకెళ్ళినట్లయితే, ఆ గ్రామైక్య సంఘంలో ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు గ్రూప్ని ఏర్పాటు చేసుకోవడానికి హెల్ప్ అయితే చేస్తారు. గ్రామంలో కొన్ని వివోస్ అయితే ఉంటాయి. ఆ వివోస్లో ఎన్ని వివోస్కి ఎంతమంది యానిమేటర్స్ ఉంటుంది అనేది ఆ ప్లేస్లో ఉన్న గ్రూప్స్ సంఖ్యను బట్టి ఉంటుంది. ఒక వివోకి ఒక యానిమేటర్ ఉండొచ్చు, 2 వివోలకి ఒక యానిమేటర్ని అపాయింట్ చేయొచ్చు. అయితే మీ ప్రాంతంలో ఉన్న మీ యానిమేటర్ ద్వారా మీరు ఇది చేయించుకోవాల్సి ఉంటుంది. కొత్త గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు, తప్పనిసరిగా యానిమేటర్ ద్వారా చేయించుకుంటే ఈజీగా పని జరుగుతుంది. వాళ్ళే అన్నీ చేసిస్తారు. ఒకవేళ మీరు అవసరం లేదు, మేమే సొంతంగా చేసుకుంటాము అని మీరు అనుకున్నప్పుడు నేను చెప్పేవి కొన్ని మీరు పాటించినట్లయితే, ఇలా చేసుకున్నట్లయితే గ్రూప్ని క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ముందుగా మీరు ఎస్హెచ్జి గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి ముందుగా అట్లీస్ట్ 10 మంది మెంబర్స్ని జాయిన్ చేసుకోవాలి. అంటే 10 మంది మెంబర్స్ ఉండాలి. లేదంటే తక్కువగా అంటే 8 మెంబర్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా 15 మెంబర్స్ ఉండొచ్చు. అంటే మినిమం 8 నుండి మ్యాక్సిమం 15 వరకు ఉండొచ్చు. అయితే కరెక్ట్గా ఒక గ్రూప్ ఉండాలి అని అంటే 10 మెంబర్స్ తోటే కరెక్ట్గా గ్రూప్ ఉంటుంది. ఎక్కువ గ్రూప్స్ 10 మెంబర్స్తోనే నడుస్తూ ఉంటాయి. అయితే మీరు కూడా 10 మెంబర్ని చూసుకోవాల్సి ఉంటుంది. వీరు అందరికీ ఇంచుమించు 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరముల వయసు మధ్యలో ఉన్న వాళ్ళే మాత్రమే సూట్ అవుతారు. 60 సంవత్సరాలకు వచ్చిన తర్వాత వారు గ్రూప్లో ఉండడానికి వీలుండదు. 60 సంవత్సరాలు వచ్చిన వారికి అభయహస్తం అనే ఒక పెన్షన్ అయితే ఉంటుంది. ఆ పెన్షన్ కోసం వాళ్ళు అప్లై చేసుకొని పెన్షన్ పొందుతారు. ఇంకా వాళ్ళు ఎస్హెచ్జి గ్రూప్లో ఉండరు. అయితే వీరందరూ స్థానికులై ఉండాలి, ఆ ప్రాంతంలో వారు అయి ఉండాలి. అంటే అక్కడి రేషన్ కార్డు ఉండవలసి ఉంటుంది. ఈ లెటర్ అయితే ఎలా రాయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. మీ ఊరు పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరును రాసి గ్రామైక్య సంఘమునకు, అంటే గ్రామైక్య సంఘం ఏ ఊరిలో ఉందో ఆ ఊరు పేరు ముందు రాయాలి. గ్రామైక్య సంఘము అంటే మాది అంతర్వేది గ్రామైక్య సంఘము అని, అంటే మాకు గ్రామైక్య సంఘం సకినేటిపల్లిలో ఉంది కాబట్టి సకినేటిపల్లి గ్రామైక్య సంఘమునకు అని రాస్తామన్నమాట. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మా ఊరు పేరు అంతర్వేది, మేము ఉండేది అంతర్వేదిలో. అయితే సకినేటిపల్లి మండలంలో గ్రామైక్య సంఘం ఉంది కాబట్టి మేము ఏమని రాస్తామంటే, సకినేటి మండలమునకు చెందిన గ్రామైక్య సంఘమునకు డాష్ అను మేము, అంటే మీరు గ్రూప్ నాకు ఒక పేరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పేరుని ఈ డాష్లో ఫిల్ చేసుకోవాలి. మీరు ఏ పేరు అయితే పెడతారో ఆ పేరు అను కొత్త గ్రూపు సభ్యులము నమస్కరించి వ్రాయినది అని రాయవలసి ఉంటుంది. ముందు గ్రామైక్య సంఘమునకు చెందిన పేరు రాయాలి. తర్వాత గ్రామైక్య సంఘం అని నాకు డాష్ అను
కొత్త గ్రూప్కు సభ్యులము నమస్కరించి వ్రాయినదని రాయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? నేను ఈ లెటర్ని కూడా మీరు వీడియోలో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అలా నమస్కరించి వ్రాయినదని రాసి 10 మంది సభ్యులతో కలిసి డాష్ అను గ్రూపు, అంటే నేను డాష్ అని చెప్తున్నానంటే మీ గ్రూప్ పేరు రాయవలసి ఉంటుంది. గ్రూప్ ఏర్పరచుకోవాలని అనుకుంటున్నాము. మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా ఇస్తున్నాము. కావున కొత్త గ్రూప్ను ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి ఇప్పించవలసిందిగా కోరుచున్నాము అని రాసి ఇట్లు అని మీ 10 మంది పేర్లు రాసి మీరు 10 మంది సైన్ పెట్టి ఇచ్చినట్లయితే గ్రామైక్య సంఘంలో నెలకి ఒకసారి కంపల్సరీ మీటింగ్ అయితే జరుగుతుంది. ఆ మీటింగ్ జరిగే టైంలో మీరు ఈ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ లెటర్తో సహా మీరు ఇచ్చినట్లయితే ముందుగా 1-2 వెళ్ళి అక్కడ ఆఫీస్కి వెళ్ళి మీరు తెలుసుకోండి. ఇలా గ్రూప్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము, ఇవి మేము ఇస్తే సరిపోతుందా, ఇలా లెటర్ రాసి ఇస్తే సరిపోతుందా అని మీరు ఒకసారి వెళ్ళి అడిగినట్లయితే వాళ్ళన్నీ చెప్తారు. మేమే చేసేస్తాము, మాకు ఇవి ఇవ్వండి అని అంటే ఇంకా వేరే ఆలోచించవలసిన పని ఉండదు. లేకుంటే మీరు అన్నీ ప్రొవైడ్ చేసుకోండి అని అంటే మీరే చేసుకొని, అంటే డాక్యుమెంట్స్ అంటే ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను. ఒక్కొక్కరికి సంబంధించి నేను చెప్తున్నాను. ఆధార్ కార్డ్స్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, బ్యాంకు అకౌంట్ నెంబరు ప్రస్తుతానికి ఉన్నా లేకపోయినా ఇవైతే కంపల్సరీ మీకు ఉండవలసి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు నేటివిటీ సర్టిఫికేట్ అడుగుతారు, క్యాస్ట్ సర్టిఫికేట్ను కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది కొన్నిసార్లు. ఇప్పుడు అడుగుతారా లేదా అనేది అయితే నాకు అంత గుర్తులేదు, కానీ మీరు ఆల్రెడీ ఇటువంటివి కొన్ని మీరు ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్స్ అన్నమాట. అయితే ఇప్పుడు అడగకపోయినా ఒక్కొక్క టైంలో అడగడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మన దగ్గర ఉండవలసిన సర్టిఫికేట్స్. అయితే 10 మంది మెంబర్స్కి సంబంధించి ఎవరివి వాళ్ళకి ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. ఒక గ్రూప్ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అని మీరు ఆఫీస్లో అన్నట్లయితే 10 మందికి సంబంధించి ఒక ప్రెసిడెంట్ని, ఒక సెక్రటరీని ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు గ్రూప్ని ఏర్పాటు చేసుకుంటున్నాము అని చెప్పినప్పుడే ఎవరు ఉంటారు ప్రెసిడెంట్, సెక్రటరీ అని కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి అది కూడా మీరు డిసైడ్ అయిపోయి చెప్పినట్లయితే ఈజీగా మీ పని అయిపోతుంది. ఇవంతా యానిమేటర్ ద్వారా చేసుకున్నట్లయితే ఆమె అన్నీ చేసేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి యానిమేటర్స్కి ఇంతకు ముందైతే వాళ్ళకి జీతాలు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10,000 జీతం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి మీరు ఏ విధంగానూ ఆలోచించవసరం లేదు, యానిమేటర్ ద్వారా చేయించుకోవచ్చు. ఒకవేళ తను ఏదైనా అబ్జెక్షన్ పెట్టి తను ఏమైనా అడ్డుపడుతుంది అని అనుకున్నప్పుడు మీరే డైరెక్ట్గా వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం అయితే మీకు ఉంటుంది. అయితే ఈ ఎస్హెచ్జి గ్రూపులకి సంబంధించి చైర్మన్గా ఎప్పుడు ఎవరు సీఎంగా ఉంటారో వారే చైర్మన్గా ఉంటారు. ప్రస్తుతానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే మనకి ఈ ఎస్హెచ్జి గ్రూపులకి చైర్మన్గా ఉన్నారు. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి చేసుకుంటే చాలు, మీరు వెంటనే మీకు కొత్త గ్రూప్ అయితే ఏర్పాటు చేసేసుకోవచ్చు. మీరు యానిమేటర్ ద్వారా చేసుకోలేము అనుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా ఆఫీస్కి వెళ్ళొచ్చు. వెళ్ళి మన ఛానల్ పేరు క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఈ ఛానల్లో నేను క్రోచెట్ వర్క్ అంటే అల్లికలను చేస్తూ ఉంటాను. లేస్ నేర్చుకునే వారికి నేను నేర్పేవి లేస్ నేర్చుకున్నట్టే. అయితే నేను ఇక్కడ ఊల్ని అయితే ఉపయోగిస్తాను. దాని ప్లేస్లో మీరు లేస్ను కూడా ఉపయోగించి చేసుకోవచ్చు. తర్వాత నేను లేస్తో కూడా అల్లి చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, గవర్నమెంట్ స్కీమ్స్తో పాటు డ్వాక్రా మహిళలకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా చెప్తూ ఉంటాను. మీరు ఈ ఛానల్ని ఫాలో అయినట్లయితే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఈ ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అనేక మందికి తెలియాలని మీరు అనుకున్నట్లయితే
షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.